ఈ మధ్య కాలంలో సినిమాలు మౌత్ టాక్‌ని బట్టే సక్సెస్ అవుతున్నాయి అంటే అతిశయోక్తి కాదు. మొదటి షో పడగానే బయటకు వచ్చిన యూట్యూబర్స్ రివ్యూల పేరుతో ఒక వీడియో తీసి పెట్టటం, దాన్ని నమ్మి చాలామంది ప్రేక్షకులు థియేటర్‌కు వెళ్ళకపోవటం వల్ల ఎన్నో పెద్ద, చిన్న సినిమాలు పరాజయాల పాలవుతున్నాయి. తాజాగా ఒక ప్రముఖ యూట్యూబర్ ఒక చిన్న సినిమాకు నెగెటివ్ రివ్యూ ఇచ్చాడని నిర్మాత పోలీసులకు ఫిర్యాదు చేయటంతో సదరు యూట్యూబర్ను అదుపులోకి తీసుకోవటం సోషల్ మీడియాలో పెద్ద చర్చకు దారితీసింది. పూల చుక్క పేరుతో ఒక యూట్యూబ్ని రన్ చేస్తున్న నవీన్ గురించి సోషల్ మీడియాలో ఫాలో అయ్యే వారికి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. కాంట్రవర్సీల మీద తన అభిప్రాయం అని మరో కొన్ని వివాదాస్పదమైన వ్యాఖ్యలు చేసి లైక్స్, కామెంట్స్ తెచ్చుకోవటానికి ప్రయత్నిస్తాడు. ఇక సినిమా రిలీజ్ అయిన వెంటనే రివ్యూ అని చెప్పి చివర్లో రేటింగ్గా టమోటాలు ఇస్తాడు. అతని దృష్టిలో 3 టమోటాలంటే హిట్, 2 టమోటాలు ఇస్తే యావరేజ్, 1 సగం టమోటా అంటే సినిమా పోయిందని అర్థం. ఇక ఈ మధ్యనే పూల చొక్క వర్జిన్ బాయ్స్ అనే సినిమాపై రివ్యూ ఇచ్చాడు. అడల్ట్ కంటెంట్ తీసేటప్పుడు జాగ్రత్తగా ఉండాలి. కథను బట్టే ప్రేక్షకుడు సినిమా చూస్తాడు. ఇందులో కథేమీ లేదు. అసలు నన్ను అడిగితే వర్జిన్ బాయ్స్ చూడొచ్చా అంటే రిలాక్స్ బాయ్స్. ఈ సినిమాకు నేనిచ్చే రేటింగ్ సగం టొమాటో అని చెప్పుకొచ్చాడు. అంటే వర్జిన్ బాయ్స్ సినిమా వరెస్ట్ అని చెప్పుకొచ్చాడు. ఇక పూల చొక్క రివ్యూపై వర్జిన్ బాయ్స్ నిర్మాత రాజా దార్పునేని మండిపడ్డాడు. వాడెవడో పూల చొక్క అంట, ఆడి దగ్గర 2 టమోటాలు లేవు, మా సినిమాకు 1 టమోటా ఇచ్చాడు అని ఫైర్ అయ్యాడు. ఇక తాజాగా సదరు నిర్మాత పూల చొక్కాపై ఫిల్మ్నగర్ పోలీస్ స్టేషన్లో కేసు నమోదు చేశారు. సినిమా రివ్యూ ఇవ్వాలంటే ఖచ్చితంగా 40,000 ఇవ్వాలని, లేకపోతే నెగటివ్ రివ్యూ ఇస్తానని బెదిరించినట్టు ఫిర్యాదులో తెలిపాడట. నిర్మాత అంత డబ్బు ఇవ్వకపోవడంతో సినిమాపై నెగటివ్ రివ్యూ ఇచ్చినట్టు సమాచారం. నిర్మాత ఇచ్చిన ఫిర్యాదుతో పోలీసులు కేసు నమోదు చేసుకుని పూల చొక్కా నవీన్ను విచారించడానికి పోలీస్ స్టేషన్కి పిలిచారని తెలుస్తోంది. కొద్దిసేపటి తర్వాత అతన్ని వదిలేశారని తెలుస్తోంది. ప్రస్తుతం ఈ వార్త నెట్టింట వైరల్గా మారింది.